మొన్న ఈ పెర్ఫార్మెన్సెస్ గురించి కూడా చెప్తూ ఓ మాట అన్నారు. రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్తో కొట్టిన ఐరన్ మ్యాన్ అని చెప్పేసి అన్నారు. భలే అనిపించింది ఆ వర్డింగ్. బాగా పత్రికా రంగంలో బాగా నాంది ఇప్పుడు ఆ పదం. అంటే ఏం లేదండి, మామూలుగా గోల్డెన్ స్పూన్ అని ఎందుకంటారంటే బంగారం మిగిలిన లోహాలతో పోలిస్తే కొంచెం సున్నితమైన లోహం, చాలా సులువుగా దాన్ని మౌల్డ్ చేయొచ్చు, ఎంతైనా సాగదీయచ్చు. ఇంత బంగారం ముద్ద తీగగా సాగదీస్తే వెళ్తే ఇక్కడి నుంచి విజయవాడ దాకా కూడా వెళ్తుంది. అంటే అంత సున్నితంగా ఉంటుంది, కఠినంగా ఉండదు. కంచు ఉక్కు ఉన్నంత కఠినంగా ఉండదు అనమాట. అలాంటి బంగారపు వలయంలో పుట్టిన ఒక వ్యక్తి, మెగాస్టార్ అన్న ఇమేజు, అలాగే ఎక్కడ చూసిన గుర్తింపు, అవకాశాల కోసం ఏమాత్రం కష్టపడనక్కర్లేని ఒక స్థాయి అవి ఉన్నా కూడా ఇప్పుడు ఈ కాలంలో ఫేస్ రీప్లేస్మెంట్స్, రకరకాల పద్ధతులు వచ్చినా కూడా సినిమాకి కావాల్సిన సహజమైన భావోద్వేగం రావాలంటే సినిమాలో కథానాయకుడు సహజంగానే కష్టపడాలి అన్న విషయాన్ని తెలుసుకుని కష్టపడడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అందుకని మామూలుగా ఉక్కు మనిషి ఎప్పుడవుతాడు, కొలిమిలో మండినప్పుడు కదా ఉక్కు అనేది తయారవుతుంది. తనకు తనే ఒక కొలిమిని సృష్టించుకుని ఆ వేడిని పుట్టించుకుని ఉక్కు మనిషిగా మారిన బంగారు బాబు అనమాట, కరెక్ట్గా చెప్పాలి. పద ప్రయోగం బాగుంది. అందుకే అలా వాడడం జరిగింది.